ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో ఒక్క నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత. జరుగుతున్న నేరాల్లో దాదాపుగా నేరాలు చేసే వాళ్ళంతా తాగి రకరకాల మత్తు పదార్థాలు, డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు, లిక్కర్ కావచ్చు, మితిమీరి తాగడం, ఇవన్నీ నేరాలకి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. స్టాటిస్టిక్స్ తీస్తే ఇగో మత్తు మందుల కేసులో 1312 మంది అందులో ఇరుక్కుంటున్నారట. ఇదేంటంటే స్టాటిస్టిక్స్ గణాంకాలు లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మొదటిసారి నేరం చేసి జైలుకు పోయిన వాళ్ళు 6030 మంది ఉన్నారట. ఇది ఎంత కాలానికి? ఇది సంవత్సర కాలానికి కావచ్చేమో. హత్యా నేరం కింద అరెస్ట్ అయిన వాళ్ళు 2345 మంది ఉన్నారట. మత్తు మందుల కేసులో ఇరుక్కున్న వాళ్ళు 1312 మంది ఉన్నారట. పోక్సో కేసులో ఉన్న వాళ్ళు 1100 మంది ఉన్నారట. హత్య కేసులో అరెస్ట్ అయిన వారిలో 30% మంది వయసు 20 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు ఉన్నారట. 20 to 25 ఇయర్స్ వాళ్ళు 30% ఉన్నారట ఈ నేరాలు చేస్తున్న వాళ్ళలో. ఇగో మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారిలో యువతనే అధికంగా ఉండడం ఆందోళనకరం. హత్యా నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న వారిలో 30% మంది 20 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యవారే. ఇక మొదటి నేరం చేసి చెంచల్గూడ జైలుకు వెళ్ళిన వారిలో ఇంచుమించు 3వ వంతు మంది 19-20 ఏళ్ల వయసు వాళ్ళే. మొదటి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తాము చేసింది తప్పు అంటూ పశ్చాత్తాపడుతున్నారట. కానీ ఏం లాభం? ఆ నేరం నుంచి బయటపడే మార్గాలు ఏముంటాయి? ఎంత పశ్చాత్తాపడ్డా కష్టం, శిక్ష అనుభవించాల్సిందే. అసలు ఎందుకు ఇట్లాంటి ఈ రకమైన కేసుల్లో ఇరుక్కుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. రకరకాల కారణాలు కావచ్చు, చూడండి, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, డబ్బులకి ఆశ చూపించవచ్చు, ఏదైనా కావచ్చు, లేదు మత్తులో ఉండి చేయొచ్చు. ఇట్లాంటి రకరకాల నేరాల కారణంగా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే కేసు తీవ్రత బలంగా ఉండి నేరం రుజువైతే మీ లైఫ్ ఖతమే, స్పాయిలే కదా. ఇంకా నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతి సుధాకర్ రెడ్డి దంపతులు, వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వీరి కుటుంబాన్ని వివాహేతర సంబంధం కాటేసింది. ఫిజియోథెరపిస్ట్ రాజేష్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్వాతి అతనితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత రాజేష్ మొహం పైన యాసిడ్ చల్లి అతన్నే తన భర్తగా చెప్పాలని చూసింది. ఇది అప్పట్లో సెన్సేషన్ కదా ఈ వార్త. కానీ సుధాకర్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో బండారం బయటపడ్డది. స్వాతి చేసిన పనికి తల్లిదండ్రులే ఆమెను ఏవగించుకున్నారు. 2 పిల్లల్ని తమతో పాటు తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. స్వాతి కూడా చనిపోయిందనుకుంటున్నామని చెప్పారు. స్వాతి జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చినా ఎవరూ ఇంటికి రానివ్వలే. ఇప్పుడు ఆమె స్టేట్ హోమ్లో ఉంటోంది. పరాయి వ్యక్తి పైన వ్యామోహంతో చేసిన తప్పులకు తల్లిదండ్రులు కన్నబిడ్డలు దూరం అవడమే కాదు, పలకరించే వాళ్ళు కూడా కరువయ్యారు. ఇప్పుడు ఆ నేరం రుజువైంది, ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు. ఏం లాభం? జీవితం. ఇట్లాంటి కేసులు కొన్ని ఉన్నాయి. మొన్న ఒక ఆమె 3 పిల్లలకి విషయం వేయలే, ఎవడో దొరికితే వాడు ఈమె కలిసి చేసిన పనికి 3 పిల్లలకి చంపేసింది. వయసు వేడిలోనో అనాలోచితంగానో సినిమాల ప్రభావంతోనో పక్కవారి ప్రోద్బలంతోనో పరువు కోసమనో ఆవేశంలో ఒక్కసారి నేరం చేసిన జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే. న్యాయస్థానాల్లో విచారణ ఆలస్యం కావచ్చు, కానీ సమాజం విధించే శిక్ష భరించడం కష్టం. నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారిని పక్కన పెడితే తెలిసి తెలియక ఇందులో ఇరుక్కున్న వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. ఒక్కరు చేసిన తప్పుకు ఆ కుటుంబం మొత్తం వెలివేతకు గురవుతోంది. ఉద్యోగమే కాదు, నేర చరిత్ర ఉన్న వారికి ఎవరు ఇల్లు కూడా అద్దెకివ్వరు. ఇవాళ రేపు ఇంటికి రెంట్ అంటే మామూలుగా ఆలోచిస్తలేరు. మొత్తం డేటా అంతా తీస్తున్నా, ఆయన ఏం చేస్తాడు, ఏంది. తమ పిల్లలు చదువుకునేందుకు బడుల్లో సీట్లు కూడా ఇవ్వట్లేదని పలువురు వాపోతున్నారు. తప్పించుకోవడం అసాధ్యం. వివిధ కారణాలతో, ప్రేరేపణలతో నేరం చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చని భావిస్తూ ఉంటారు. కానీ హత్య వంటి తీవ్రమైన నేరం చేసి తప్పించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఎక్కడా లేశమాత్రం ఆనవాలు కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో తన భార్యను హత్య చేసి, ముక్కలు చేసి, కాల్చి నీళ్లల్లో కలిపిన గురుమూర్తి కూడా 2 రోజుల్లోనే దొరికిపోయింది. కరుడుగట్టిన నేరగాళ్లు కూడా గంటల్లోనే పట్టుబడుతున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా నేరం చేస్తే ఆ తర్వాత మిగతా జీవితం అంతా బాధపడాల్సిందే. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేరం చేయాలి అనే ఆలోచన మనసుకి రాకూడదు. వచ్చిందంటే తదుపరి జీవితం చెల్లాచెదురైనట్లే.
చాలామంది ఈ నేరం చేసే వాళ్ళంతా ఈ ముఖ్యంగా ఈ హత్య కేసుల్లో ఉన్న ఈ చిన్న చిన్న పిల్లలు కానీ వీళ్ళంతా ఈజీగా తప్పించుకోవచ్చులే అని అనుకుంటారు. ఇవాళ రేపు ఈ ఫోరెన్సిక్ కావచ్చు, రకరకాల ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడడం అన్నది అసాధ్యం. ఏదో ఒక రకంగా దొరుకుతాడు వాడు, డౌటే లేదు. ఇక అందులో దొరకకపోవడం అన్నది అసాధ్యం. ఇగో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎగ్జాంపుల్స్ రాశారు వీళ్ళు. ఇంజనీరింగ్ చదివే ఒక యువకుడు గత ఏడాది హత్యకు గురైంది. హత్య చేసి హడలెత్తించడం ద్వారా సినిమాలో మాదిరిగా డాన్గా ఎదగొచ్చని కలలుగన్న మరో యువకుడు తన మిత్రులతో కలిసి ఈ హత్య చేసిండట. ఇందులో నిందితులంతా 20 నుంచి 22 ఏళ్ల లోపు వారే. ఇప్పుడు వీరితో స్నేహం చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లే. చదువులు ఆగిపోయినాయి, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, బంధుమిత్రుల కుటుంబాల్లో జరిగే వేడుకలకు కూడా వీరిని పిలవట్లేదు. ఇదంతా ఒక భాగం. అసలు వాడికి శిక్ష రుజువైతే వాడు ఉండాల్సింది ఎక్కడ? జైల్లో. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ని మిర్యాలగూడకు చెందిన మారుతీరావు దారుణంగా నరికి చంపిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఈ నేరం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అవమాన భారంతో మానసికంగా కుంగిపోయిన మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు చేసిన ఒక్క తప్పుకి ఆయన కుటుంబం యావత్తు ఇంకా క్షోభిస్తూనే ఉంది. ఈ హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడగా మిగతా 6 నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా కుటుంబమే ఆగమైంది కదా. అమ్మాయిని ఆగం చేసిర్రు, ఆ అబ్బాయి చనిపోయిండు, చివరికి చంపినోడు ఎటుపోయిండు, వాడు చచ్చిండు. కానీ దీని వెనకాల ఎవడెవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయించిన వాళ్ళు ఉంటారు చూసిరా, తర్వాత డీల్స్ చేసి ముందు చంపడానికి ప్రయత్నం చేయడానికి. ఇప్పుడు ఈయనకి ఒక ఆలోచన వచ్చింది, లేపేస్తే అయిపోద్దని, ఎవడో ఒక దగ్గరికి పోయి ఉంటాడు, వాడు సేఫ్గానే ఉన్నాడు. కానీ నీ పరిస్థితి ఏంది? సో ఇట్లా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా తీసుకునే నిర్ణయాలు మన మీదకి వచ్చే అవకాశం ఉందా అన్నది ఒకసారి ఆలోచించాలి. ఉత్తగానే గాని కొట్టొద్దాం పారా అని అంటే మన వాడు తాపిచ్చడనో ఇంకోటనో వెనకాల పోతాం. అది కొట్టుడా చంపడా తర్వాత ఏమైద్దో, పోయినామంటే నీ పని అవుట్.